ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం, నిన్న ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారిని కొన్ని డిమాండ్స్ పెట్టింది కవిత. ఏమేం పెట్టింది అనేది ఒకసారి చూద్దాం. రేవంత్కు హార్వర్డ్కు సంబంధించిన ఫీజు ఎవరు కట్టిను? హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి పట్టా అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ కోర్సు ఫీజు ఎలా కట్టారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణి నుంచి కట్టారా లేక ఎవరైనా బిజినెస్ మ్యాన్ కట్టారా అని ప్రశ్నించారు. సీఎంను హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళే కోర్సు చదివించేందుకు ఆహ్వానించారా లేదా ఆయనే దరఖాస్తు చేసుకున్నారా అన్న విషయాలను ముఖ్యమంత్రి స్పష్టం చేయాలన్నారు. నగరంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని కవిత మండిపడ్డారు. ఇంతకుముందు రూబీ హోటల్, దక్కన్ మాల్, స్వప్నలోకో కాంప్లెక్స్, దాంతోపాటు గులాజ్ హౌస్లో ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదాల గురించి, దాంట్లో చిన్నపిల్లలు చనిపోయారని సీఎం రేవంత్ రెడ్డి వారిని కనీసం పరామర్శించలేదని విమర్శించారు. సీఎం పీఆర్ స్టంట్లు మానేసి సెల్లార్లో జరిగే బిజినెస్, పాత బిల్డర్లను పర్యవేక్షించాలని హితవు పలికారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై దాడి జరిగితే సీఎం కనీసం స్పందన లేదని, ఆమె చనిపోయిన తర్వాత మాత్రం ట్వీట్ చేస్తారని ఆక్షేపించారు. హైదరాబాద్లో నేరాలు పెరిగాయని, ఏడాదిలోనే 69 హత్యలు, 176 హత్యాయత్నాలు జరిగాయని కవిత పేర్కొన్నారు. దీనికి తోడు గన్ కల్చర్ కూడా పెరిగిపోయిందని, హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మాత్రం మేల్కొనడం లేదంటూ విమర్శించారు. మనోడు చదువుకోను అదేంది హార్వర్డ్ యూనివర్సిటీకి వేయండి కదా, రేవంత్ రెడ్డి అలా వేయండి కదా. రేవంత్ రెడ్డి నువ్వు చదువుకోవడానికి అక్కడికి పోయినవా లేకపోతే నేను వాళ్ళు ఆహ్వానించిల్లా? రేవంత్ రెడ్డి ఫీజు కట్టిండా? ఫీజు కడితే ఎవరు కట్టిల్లు? నువ్వు సొంతంగా కట్టినవా లేదా ప్రభుత్వం పైసలు కట్టినవా లేకపోతే ఎవరైనా బిజినెస్ మ్యాన్ కట్టిల్లా లేదా ఎవరైనా స్పాన్సర్షిప్ చేసిల్లా? దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా హోటళ్ళు అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి, చాలామంది కూడా చనిపోతున్నారు. వాళ్ళని ఎందుకు నువ్వు పరామర్శించడం లేదు? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కవిత అడిగిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా సౌమ్యకు సంబంధించి ఎక్సైజ్ కానిస్టేబుల్కు సంబంధించిన సౌమ్య ఉన్నది కదా, తను పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కారు తన మీదకి వెళ్తే తన శరీర అవయవాలు అన్నీ కూడా దెబ్బతినడంతోనే ఆసుపత్రికి తీసుకెళ్తే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే కవిత పోయి వారిని పరామర్శించి పూర్తి స్థాయిలో ధైర్యం చెప్పి వారికి ఆదుకునే ప్రయత్నం చేసినాం. మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎందుకు వెళ్ళలేదు అనేది మొదటి అంశం. అంటే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సంబంధించి జరిగే కొన్ని లాబింగ్లలో మంత్రులకు ఏమైనా వాటాలు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయి? ఎందుకు వాళ్ళు వెళ్ళలేకపోయింది? సౌమ్య మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం కనికరం చూపలేకపోయింది అనేది కవిత అడిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మనోడు పెట్టుబడులకు సంబంధించి వెళ్ళిండు ఎక్కడికి, విదేశాలకు. మరి పెట్టుబడుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ను తెచ్చినావు అనేది అడగడం మొదలుపెట్టింది ఎమ్మెల్సీ కవిత. ఇన్ఫ్రాకి డేటా సెంటరు పార్క్ అనే సంస్థ 70,000 కోట్లు పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. కానీ ఈ కంపెనీ గత మే నెలలోనే పెట్టారని కవిత వెల్లడించి, ఈ సంస్థ అమెరికాలో 90,000 కోట్లు, బ్రెజిల్ ప్రభుత్వంతో 70,000 కోట్లు ఎంఓయూ చేసుకుందని తెలిపారు. ఈ సంస్థను కేవలం ఎంఓయూల కోసమే పెట్టారా లేకపోతే ఏది బ్యాంకులను మభ్యపెట్టి పనిచేస్తున్నారా అనేది ప్రజలకు చెప్పాలని పూర్తి స్థాయిలో కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడినంత పనిచేసింది కవిత. నిన్న ప్రెస్ మీట్లతోని దావోస్ పర్యటనకు కానీ పెట్టుబడుల దాని కానీ ఇతరత్ర అసలు దేనికి పోయిర్రు, ఏం చదువుకున్నారు, ఏం సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, ఏం జరిగింది, మీ పర్యటనకు సంబంధించి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయంలో జరుగుతున్న పరిణామాల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదంటూ కవిత గట్టిగానే నిలదీసింది. మరి కవితకి ఏమైనా సమాధానం చెప్తారా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే ఇంకేమైనా చెప్తారా అనేది మనం వేచి చూద్దాం.